కనికట్టేం లేదు, కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అన్ని కలిసొస్తున్నాయి. అప్పట్లో రాజధాని కోసం అడగ్గానే స్వచ్ఛందంగా 34,000 ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులు ల్యాండ్ పూలింగ్ 2.0లో మరో 16,000 పైచిలకు ఎకరాల భూములను ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. అవసరమైతే 3.0కి కూడా తాము రెడీ అన్నట్టుగా రైతులు ఉండడంతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది రాజధాని నిర్మాణం. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పుల్లింగ్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 16,000 ఎకరాలు సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టేసింది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం రెండవ దశలో మరో 16,000 ఎకరాలు సేకరించబోతోంది. ల్యాండ్ పుల్లింగ్ కి CRDA త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ భూమి, రైతుల నుంచి తీసుకున్న భూమితో కలిపి మొత్తం 74,000 ఎకరాల్లో పరిపూర్ణమైన రాజధాని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూసేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్దమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,937 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,428 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అమరావతి రాజధాని రెండో విడత పుల్లింగ్ లో సేకరించే భూముల్లో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమితో కలిపి 2 విడతల్లో మొత్తం 20,494 ఎకరాల భూ సమీకరణకు మార్గం సుగమమైంది. రైతుల సమస్యలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయని, మలి దశ ల్యాండ్ పుల్లింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు మంత్రి నారాయణ. రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు కేబినెట్ ఆమోదించింది. గతంలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఎక్కువ భూమి అవసరం కావడంతో రెండో దశ ల్యాండ్ పుల్లింగ్ కు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుండటంతో రైతులు కూడా అమరావతికి భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అమరావతిలో 5 ఐకానిక్ టవర్లను 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వం నిర్మిస్తోంది. 47 అంతస్తుల్లో GAD టవర్, 39 అంతస్తుల్లో 4 HOD టవర్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. గాజు వంతెనతో వీటిని అనుసంధానిస్తారు. రెండో విడత ల్యాండ్ పుల్లింగ్ పూర్తయితే రాజధాని ప్రధాన కట్టడాలు, రహదారులు, పబ్లిక్ యూటిలిటీస్ కోసం అవసరమైన భూమి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది. 7 నేషనల్ హైవేలతో అమరావతికి కనెక్టివిటీ కలుగుతోంది. విట్, SRM, NID, బిట్స్ పిలానీతో పాటు వరల్డ్